మీ బ్యానర్‌కి ఒక విలువ ఉంది. మీ బ్యానర్‌లో పెద్ద పెద్ద స్టార్స్ చేశారు. కృష్ణన్వాస్ గారు చేశారు, కృష్ణ గారు చేశారు, చిరంజీవి గారు చేశారు. అట్లాంటిది పరిస్థితుల్లో ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చిందంటే మిమ్మల్ని ఎనాలిసిస్ చేసుకున్నారా? అట్లే లేదు. చూసుకుంటాం, చేసుకుంటాం. చేసినా పోయేటప్పుడు పోతాయి, వచ్చేటప్పుడు వస్తాయి అంతే. దానికి ఎందుకు ఎందుకు పోయింది, ఎందుకు వచ్చిందంటే తీసే ప్రతివాడు హిట్ తీద్దామని తీస్తారు, ఫ్లాప్ తీద్దామని ఎవరు తీయరు. అవును. బట్ కొన్ని పరిస్థితులు ఉంటాయి, లేట్ కొన్ని పోతాయి. మీ సినిమాలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే గుడ్ మెమరీస్ ఏంటి సార్? అన్ని సినిమాలకు గుడ్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్ కొన్ని ఉంటాయి అనుకోండి. మేకింగ్లో ఉండే ఆనందం వేరే ఉంటుంది కదా. సో మేము కొత్త రైడు మొగుడు కావాలి చేసినప్పుడు ఆ చిరంజీవితో ఉన్న ఇంటిమేట్ అన్నది కానీ, వాటి సక్సెస్లు కానీ, అవును, ఆ తర్వాత స్వర్ణక్క సక్సెస్ కానీ, పచ్చని సంవత్సరం బ్లాక్ బస్టర్ కదా అది. సక్సెస్ కానీ ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసాం. నాకు గుర్తు పచ్చని సంవత్సరం అయితే. ఇప్పుడు నాకు బాగా ఎంజాయ్ చేసినవి ఏంటంటే, చాలామందికి ఇప్పుడున్న జనరేషన్కి లేని ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి. ఏంటంటే మొగుడు కావాలి సినిమాకి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు డబ్బులు ఇసరటం తెలియదు, మీరు కాగితాలు ఇసరటం చూసుంటారు మీ జనరేషన్లో. అవును, మాకు అప్పుడు డబ్బులు ఇచ్చేవారు. అప్పుడు రామారావు గారికి, నాగేశ్వర గారికి అట్లా ఇచ్చేవారు డబ్బులు. పాటల్లో చిరంజీవికి అప్పుడే వచ్చాడు, రెండో సినిమానే మూడో సినిమానే కదంటే హీరోగా. అవును, దాంట్లో డబ్బులు ఇచ్చేవారు. వేస్తే వీళ్ళు చీపులతో ఊడ్చి గంపల్లో వేసుకుని తీసుకెళ్ళారు. డబ్బులు ఇసురుతూ డ్యాన్స్లు ఆడుతూ ఉంటారు స్క్రీన్ ముందు థియేటర్లోనే. సో అంత హడావిడిగా ఉండేది, అంత హడావిడి చేసింది ఆ సినిమా. సో అది మన సినిమా అవటం మనకు ఆనందం ఉంటుంది. రామారావు గారు చేసేది ఇప్పుడు కొత్త హీరోని పెట్టుకుని చేస్తే డ్యాన్స్ ఆడిచ్చాం, జనాన్ని డబ్బులు చేయించగలిగాం అంటే ప్రొడ్యూసర్గా దానికి ఉండే ఆనందం అనేది ఉంటుంది కదా. పచ్చని సంసారం అప్పుడు రిపీట్ అడిగేవారు సాంగ్స్. కృష్ణ గారికి అంతకుముందు 2-3 ఏళ్ళు అసలు మేకప్ వేయాల. కృష్ణ గారు ఖాళీగా ఉన్నారు. తర్వాత ఈ సినిమా చేస్తే ఈ సినిమా సాంగ్లు థియేటర్ అండ్ రిపీట్ చేయించేవారు సాంగ్స్ అన్ని. అవును, నేను డైరెక్షన్, అప్పుడు డైరెక్షన్, సినిమా ప్రొడక్షన్, దాంతో ఆనందం వేరే. అవన్నీ చూసి ఎంజాయ్ చేయటం. ఓ రోజు అదే పచ్చని సంవత్సరానికి ఇక్కడ కూర్చుంటే నాకు రామచంద్రపురం నుంచి ఫోన్ వచ్చి, థియేటర్ అని, ఏం చేశారు సార్ మీరు, ఏం సినిమా సార్ ఇది అని ఫోన్ చేశారు. అంత బ్యాడ్గా తీసాము ఏంటన్నా, ఏమైంది అన్నా. ఏముంది సార్, అంత ఎడ్ల బళ్ళు వేసుకొచ్చారు, మొత్తం రోడ్లన్నీ బంద్ అయిపోయినాయి సార్, మొత్తం ట్రాఫిక్ అంత ఎడ్ల బళ్ళు, రైతులు వస్తున్నారు సార్ అన్నా. అంటే సిటీ ఆల్మోస్ట్ సిటీ లిమిట్సే కదా నగర్ రామచంద్రపురము. అక్కడికి వీళ్ళు బళ్ళల్లో వస్తున్నారంటే, అంతకుముందు మనం లవకోసికి వినేవాళ్ళం. లవకోసంగా బళ్ళు కట్టుకుని అన్ని ఊళ్ళల్లోనూ వచ్చారు. మిగతా ఊళ్ళల్లో వచ్చారో లేదో తెలియదు, కానీ ఇక్కడ హైదరాబాద్లో జరిగింది అంటే ఇవన్నీ అసలు వింటే చాలా ఆనందం ఉంటుంది కదా అసలు. సో నేను అనుకోవటం ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న జనరేషన్లో రాఘవేంద్ర లెక్క ఒకళ్ళిద్దరు ఉండి ఉంటుంది తప్ప ఇంకెవరికి ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు ఎప్పుడు చేసిన పెద్ద సినిమాలు చేశారు. నేను చాలా చిన్న సినిమాలు తీసి నాకు ఈ ఎక్స్పీరియన్స్ అంటే, సో నాకు జీవితానికి జాలి అనుకుంటాను. ఓకే, ఏంటి సార్ కృష్ణ గారికి ఆ పచ్చని సంవత్సరాల్లో పంచికట్టించారు. పంచికట్టించి దాని తర్వాత మళ్ళీ అన్నదమ్ములు, తోటి కోడళ్ళు డ్రామా, కథే ఏదో అట్లా కుదిరింది అప్పుడు అంతే. నాకు గుర్తు, నేనేంటంటే ఖమ్మంలో ఉన్నట్టును చిన్నపిల్లని రిక్షాలో వెళ్ళి పెళ్ళి సినిమా చూసి వచ్చి దాని తర్వాత ట్రాన్స్లో 2-3 డేస్ ఉన్నాం ట్రాన్స్లో. అదే ట్రాన్స్లో నాకు అది బాగా గుర్తు. బిగినింగ్ డేస్లో అంతా 2 పెద్ద సినిమాలు చేశారు కదా చిరంజీవి గారితో. తర్వాత జర్నీ ఎందుకని బ్రేక్ పడింది? సినిమాలు కదా అప్పటికే, చిన్న సినిమాలు కదా. అఫ్కోర్స్ హిట్లు పెద్దవి కదా, హిట్లుగా పెద్ద హిట్లే కానీ చిన్న సినిమాలు కదా. తర్వాత చేయలేదు. తర్వాత సుమన్తో చేసాం, భానుచంద్రతో మరో కురుక్షేత్రం చేశాం. ఒక్కోటి చేసుకుంటూ కృష్ణరాజు గారిని చేసినట్టున్నారు కదా. ఆ తర్వాత చాలా తర్వాత కృష్ణరాజు గారు, కృష్ణ గారు లేటర్ స్టేజ్.